హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చందమామ కథలు. ఈరోజు ఒక హాస్యభరితమైన కథతో నేను మీ ముందుకు వచ్చాను. కథ పేరు నౌకరు యుక్తి. చూద్దామా ఆ నౌకరు ఎంత తెలివైనవాడో మరి. అనగనగనగనగా ఒక ఊళ్ళో ఒక సామాన్యమైన రైతు ఉండేవాడు. అతను బ్రహ్మచారి కావడం చేత ఇంట్లో పని చేసుకునేందుకు ఒక వంటవాడిని పెట్టుకున్నాడు. ఒక ఏడు మామిడి పళ్ళ కాలం వచ్చింది. రైతు ఏదో పని మీద పోతూ ఉండగా అతనికి తెలిసిన ఒక ఆసామి కనిపించాడు. చాలా మేలు రకం మామిడి పళ్ళు తెప్పించానోయ్, 2 ఇస్తాను, పట్టుకెళ్ళి తిని ఎంత బాగున్నాయో చూడు అంటూ 2 పళ్ళు తీసి చేతిలో పెట్టాడు. అతను ఇంటికి తిరిగి వచ్చి ఆ మామిడి పళ్ళను ఆ వంటవాడికి ఇచ్చాడు. వీటిని కడిగి ముక్కలు చేసి ఉంచు, నేను ఇప్పుడే వస్తాను అంటూ బయటికెళ్ళాడు. వంటవాడు ఆ మామిడి పళ్ళను కడిగి చెక్కు తీసి ముక్కలు మంచిగా తరిగి ఎలా ఉందో చూద్దాం కదా అని ఒకటి నోట్లో వేసుకున్నాడు. రుచి చాలా అద్భుతంగా ఉంది. తరిగేసిన మామిడికాయల్లో ఒక 2 ముక్కలు తగ్గితే ఏమవుతాయి అనుకుని ఇంకో 2 ముక్కలు లాగించాడు. ఇక అలా చూస్తూ చూస్తూ చాలా మటుకు ముక్కలు అతని కడుపులోకి వెళ్ళిపోయాయి. 2 కాయల ముక్కలు తరిగేలోపు సగానికి పైగా వంటవాడి కడుపులోకి వెళ్ళిపోయాయి. ఇక మిగిలిన ముక్కలు చూస్తే వంటవాడికి భయమైంది. ఏం చేయాలి? తరిగిన ముక్కల్లో కొన్ని తిన్నానంటే యజమాని ఏమనడు, కానీ మరీ సగం తినేసామంటే క్షమించరాని తప్పది. కనుక ఏదో ఒక బొంకు బొంకక తప్పదు. చిన్న బొంకు కన్నా పెద్ద బొంకే తేలిక. 2 మామిడి పళ్ళు పోయాయని చెప్పడమే సులువు. ఆ మాటే చెప్దామని నిశ్చయించుకున్నాడు వంటవాడు. ఇక మిగిలిన ముక్కలన్నీ తినేసి ఆ తొక్కలు టెంకలు ఎవరికీ కనిపించకుండా ఒకచోట పారేసి పళ్ళెం అది మంచిగా కడిగి యజమాని కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ఈ లోపల రైతు తన పని చూసుకొని ఇంటికి తిరిగి వస్తుండగా ఒక సాధువు ఎదురయ్యాడు. ఆ సాధువును చూడగానే తనకు దొరికిన మామిడి పళ్ళలో కొంత ఆయనకు పెట్టి ఇంత పుణ్యం సంపాదించుకుందాం కదా అనుకున్నాడు. అందుచేత అతను సాధువుని పలకరించాడు. ఆయన దూర ప్రాంతం నుంచి వస్తున్నాడని తెలుసుకొని, స్వామి, మా ఇల్లు దాపులోనే ఉంది, మీరు దయచేసి మా ఇంటికి వస్తే మీకు సేవ చేసి పుణ్యం కట్టుకుంటాను, మిమ్మల్ని 10 నిమిషాల కన్నా ఎక్కువ ఉంచను అన్నాడు. సాధువు సరే అని రైతు వెంట వచ్చాడు. రైతు ఆయనని ఇంటి ముందు వసారాలో కూర్చోమని లోపలికి వెళ్ళాడు. వంటవాడితో, ఒక సాధువుని తీసుకొచ్చాను, మామిడి పళ్ళు సిద్ధంగా ఉన్నాయా, ఆయన కాసిన ముక్కలు పెడదాం అన్నాడు. ఏం పెట్టుకోయాను, ఈ కత్తి ఒట్టి మొద్దు కత్తి అంటూ వంటవాడు ఒక బండ కత్తిని యజమానికి చూపించాడు. అలాగా, దీనికి పదును పెట్టి ఇప్పుడే తెస్తానుండు, ఇంటికి వచ్చిన సాధువుని ఒట్టి చేతులతో ఎలా పంపేయడం అంటూ రైతు దొడ్లోకి వెళ్ళి అక్కడ ఒక రాయిపై మొండి కత్తిని సానపెట్టడం ప్రారంభించాడు. ఈ లోపల వంటవాడు వసారాలోకి వచ్చి సాధువుతో, మీరు ఈయనకెలా చిక్కారు స్వామి, ఈయన సంగతి మీకు తెలీదా అని అడిగాడు. నాకెలా తెలుస్తుంది, నేను ఈ ఊరికి కొత్తవాణ్ణి, మీ యజమాని ఇంతకు పూర్వం చూడనైనా లేదు అన్నాడు సాధువు. చూడండి, ఈయన శక్తి పూజలు చేస్తాడు. మీలాంటి సాధువులు కనిపిస్తే ఇంటికి పిలిచి 2 చెవులు కోసేసి నైవేద్యం పెడతాడు. ఇలా చాలామందిని చేశాడు. అదిగో ఆ చప్పుడు వినండి, దొడ్లో కత్తి పదును పెడుతున్నాడు. చెవులు కోసేటప్పుడు మీ వంటి వారికి బాధ కలిగితే ఆయనకు నచ్చదు మరి అన్నాడు వంటవాడు. ఆ మాట వినగానే సాధువుకు ముచ్చెమటలు పట్టాయి. వెంటనే అక్కడి నుంచి లేచి బయలుదేరాడు. కొంతసేపటికి రైతు కత్తితో లోపలికి వచ్చి వంటవాడిని చూసి, ఇదిగో కాస్త పదును పెట్టాను, త్వరగా కాయలు కొయ్యి, పాపం సాధువు చాలాసేపటి నుంచి వేచి ఉన్నాడు అన్నాడు. ఇంకెక్కడి పళ్ళు, ఇంకెక్కడి సాధువు, మీరలా దొడ్లోకి వెళ్లారో లేదో, ఆయన 2 పళ్ళు ఆ జోలులో వేసుకుని ఉడాయించేశాడు అన్నాడు వంటవాడు. 2 పళ్ళు తీసేసుకున్నాడా, ఒక్కటైనా ఉంచకపోయావా అన్నాడు రైతు. నేను పిలుస్తుంటే పట్టించుకోకుండా పరిగెత్తాడు అన్నాడు వంటవాడు. రైతు చేతిలో కత్తి అలాగే పట్టుకొని వీధిన పడ్డాడు. కొంత దూరం పరిగెత్తాక సాధువు అంత దూరాన కనపడ్డాడు. స్వామి, ఒక క్షణం ఆగండి అంటూ రైతు కత్తి పట్టుకున్న చేయిని ఎత్తి ఊపాడు. సాధువు వెనక్కి తిరిగి చూసేసరికి గుండె జారిపోయింది. ఆయన మరింత వేగంగా పరిగెత్తసాగాడు. స్వామి, 2 వద్దు, కనీసం ఒకటైనా ఇవ్వండి చాలు, ఒక్కటైనా ఇవ్వండి అంటూ రైతు గట్టిగా కేక వేశాడు. ఈ మాటలతో సాధువుకు మరింత భయమైపోయింది. ఈ దుర్మార్గుడు తనను ఒక్క చెవైనా ఇవ్వమంటున్నాడు అని ఆ సాధువు శరవేగంతో పరిగెత్తుతూ రైతుకు అందకుండా పారిపోయాడు. రైతు నిరాశ చెంది ఇంటికి తిరిగి వచ్చేశాడు. మన పనివాడు మాత్రం తన యుక్తి పారిందని సంతోషించాడు. చూశారు కదా, అద్భుతమైన ఒక హాస్యభరితమైన కథ కదా. తెలివితేటలు ఎవరి సొత్తు కాదు. తెలివిగా 2 పళ్ళను తినేసి సాధువుపై ఆ నేరాన్ని తోసేసిన మన వంటవాడికి హ్యాట్స్ ఆఫ్. ఇటువంటి మరిన్ని చిన్న అద్భుతమైన కథలు నేను మీ ముందుకు తీసుకొస్తాను. అదే నా ప్రయత్నం.
ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అద్భుతమైన కామెంట్స్ ని నాకు తెలపండి. దాంతో కొత్త కథలను మీ ముందుకు తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి కథలను తీసుకురావాలనేది నాకు తెలుస్తుంది. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. దాంతో కొత్త కథల నోటిఫికేషన్స్ అన్ని మీ యూట్యూబ్ యాప్ కి వచ్చి చేరతాయి. వచ్చే వారం మరొక అద్భుతమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.